హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సుష్మాస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో పాతకాలం నాటి పద్ధతిలో నేను ఒక 2 టిప్స్ ఫాలో అవుతాను. అదే ఫాలో అవుతూ చేయండి. ఎంతో రుచికరమైన పుల్లటి కమ్మని గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. దీనికోసం ముందుగా 3 కట్టల వరకు గోంగూర తీసుకున్నాను. ఆకులు తుంచేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి పోపు గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకొని మంచిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిలో 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోండి. స్పైసెస్ ప్రకారం 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చి తీసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కచ్చపచ్చగా దంచి పెట్టుకోండి మిక్సీలోనే. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం గోంగూరని ఉడికించుకోవాలి. ఇందులో ఎలాంటి ఆయిల్ కానీ వాటర్ కానీ పోయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మూత పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఒక ముద్దలాగా ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్న గోంగూరని పక్కన పెట్టుకోండి. అలాగే ఇదే అండి మెయిన్ సీక్రెట్. 1 ఆనియన్ తీసుకొని ఇలా గ్యాస్ పైన డైరెక్ట్గా ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పాతకాలం నాటి వాళ్ళు ఇలానే ఫాలో అయ్యేవారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి. అప్పుడే మనకి రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇంకొక టిప్ చెప్తానన్నాను కదా, మనం ముందుగా పౌడర్ వేసుకున్నాం కదా జీలకర్ర మెంతుల పొడి, దానివల్ల కూడా మరింత రుచిగా ఉంటుంది. ఇవన్నీ కూడా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోండి. అలా కూడా తినొచ్చు, కానీ పోపు పెడితే సూపర్గా ఉంటుంది. అలాగే పోపు కోసం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చీలు, కరివేపాకు వేసుకొని చిటపటలు ఆడిన తర్వాత పసుపు వేసుకొని ఒక 1 మినిట్ మగ్గించుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిలో వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి అన్నీ కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా ఆమ్లెట్ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Thank you for watching. Please like, share, subscribe. Keep supporting. Bye bye. See you in the